డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ సమర్పణలోని ఈనాటి కార్యక్రమంలో దేవునికి మనము అర్పించవలసిన ఆత్మ సంబంధమైన బలుల గురించి తెలుసుకుందాం. ద స్పిరిచువల్ సాక్రిఫైజెస్ దట్ వి ఆఫర్ టు గాడ్ అనే ఈనాటి అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టియన్ ఫిలిప్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. వాక్య పరిచర్యకు ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు.
హెచ్టిసి బొలారం డైలీ డివోషన్ కొరకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడి వాక్యము చదువుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడగు నా దేవా, నీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నా నోటికి నోరై ఉండి ప్రభా నా తండ్రి, ప్రియ సంఘం అంతట్లో కూడా మీరు మాట్లాడమని తండ్రి, మీరు మహిమ పొందుకోమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి దేవుని కొరకు ఎలాంటి త్యాగము మనము చేయవలసినదో మరి ఆ కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 1 పేతురు 2:5లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించాలి అని ఉన్నట్లయితే మరి బలులు అర్పించవలసిన వారమై ఉన్నాము. ఎందుకనగా పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు. మరియు సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం అందరము కట్టబడుచున్నాము. సో ఈ రోజున మరి ఏ విధంగా మనము దేవునికి ఏది మనం త్యాగం చేయవలసి ఉంటున్నది? త్యాగంకి మరి ఇంగ్లీష్లోనైతే సాక్రిఫైస్ అని ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి ఏ విధంగా బలులు అర్పించారు? ఏబేలు బలులు అర్పించినాడు, కయ్యేను బలు అర్పించినాడు. కానీ ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినట్లు మనం చూస్తుంటున్నాము. ఎందుకనగా అతడు మంచి మనస్సాక్షి కలిగి లేక దేవుని యందు మరి శ్రేష్టమైన ఒక బలి తీసుకొని వచ్చినట్లు మనము చూస్తుంటున్నాము. అలాగా పాత నిబంధన గ్రంథంలోనైతే మరి బలులు అర్పించుట ద్వారా పాప పరిహారము కలుగుతుందని నమ్మేవారు. అలాగా మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇక్కడైతే మనం చూస్తుంటున్నాము మరి మనమంట అనుకూలము దేవుడికి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మరి ఏ విధంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం ఆ కొన్ని మాటలు కూడా మనము చూద్దాము. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము మనం చూస్తాము. ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం చక్కటి మాటలు. మరి ఏ విధంగా ఇశ్రాయేలీలు దేవుడికి విరోధంగా సనిగి ఉన్నారో మనం చూస్తుంటున్నాం. ఏ విధంగా దేవుణ్ణి శోధించినారో మనం చూస్తుంటున్నాం. మరి 1 సమూయేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే మనము చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. ఎందుకనగా ఇది బేస్గా నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వర్స్ ఒకటి నేను బేస్గా తీసుకుంటున్నాను ఈరోజు. 15:22లో ఈ మాటను చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గాయకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి ఎలాంటి విధంగా మనం దేవుడికి బలులు అర్పిస్తాము అని చూసినట్లయితే ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము ఏంటిది అని అంటే, బలులు అర్పించుట కంటే కూడా, బలులు అర్పించి దేవుణ్ణి సంతోషపెట్టుట కంటే కూడా మరి మనం ఆయన ఆజ్ఞను గాయకొని మరి ఆయన మాట వినుట శ్రేష్టము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి దేవుడి యొక్క మాట ఎలాంటిది? దేవుడి యొక్క మాట అగ్ని వంటిది. కాబట్టి ఈ విధంగా మరి నేనేదో దేవుడికి సమర్పిస్తాను అని అనుకోవడం కాదు, కానీ
మరి ముఖ్యంగా మరి ఆయన ఆజ్ఞని అనుసరిస్తూ మరి ఆయన మాట వినేవారిగా మనము ఉండాలని దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతుంటున్నాడు. అలాగనే మరి మీకా గ్రంథం చూద్దాము. మీకా గ్రంథంలో కూడా మనం చూస్తుంటున్నాము మరి ఏ విధంగా మరి బలులు వాళ్ళు అర్పించి ఉంటున్నారు పాత నిబంధన గ్రంథంలో అని మనం గమనించినట్లయితే మరి అక్కడ మనం చూస్తుంటున్నాము వారు ప్రథమ ఫలంగా లేక నా జ్యేష్ఠ కుమారుని ఇద్దునా నీకు ఏ విధంగా మరి దేవుడికి బలులు అర్పించాలని మనం వారు చూసినట్లయితే అక్కడ మనము కొన్ని మాటలు మనం గమనిస్తుంటున్నాం. ఏంటి అనంటే ఏమి దేవుడు మన యొద్ద నుండి కోరుతున్నాడో, దేవుడు ఏం కోరుతున్నాడు మన యొద్ద, అవన్నీ కూడా ఒక లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ని మనం చూసుకుందాం ఈరోజు. 6వ అధ్యాయం మీకా 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము ఏ విధంగా ఈ రోజులలో మనం చూస్తున్నాము న్యాయంగా నడుచుకొనుట చాలా కష్టమవుతుంది. ఇద్దరు ఒక ప్రాజెక్ట్ ఉన్నదనుకోండి, ఒకరిద్దరు చాలా సిన్సియర్గా న్యాయంగా వెళ్ళినట్లయితే వేరే వారు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి వారు వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, కనికరం కలిగి ఉండాలి అని దేవుడి యొక్క కోరిక అయినది. దీన మనస్సు కలిగి నీ దేవుడి ఎదుట ప్రవర్తించుట. మరి దీన మనస్సు అనే విషయము చాలాసార్లు మరి మర్చిపోతుంటాం మనము. దేవుడే కదా, నా దేవుడే కదా, నేను ఎలాగైనా పర్లేదులే అని మనము అనుకుంటాం. కానీ దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించడము మనం నేర్చుకోవాలి. మన మాట ఏ విధంగా ఉన్నది, మన ప్రార్థన సజీవ యాగంగా ఆయన ఎదుట ఏ విధంగా ఉంటున్నది, ఆయనని ఏ విధంగా మనం వెతుకుతున్నాము, ఆయనని ఏ విధంగా మనము మరి ఆరాధిస్తున్నాము, ఆయనని ఏ విధంగా పూజిస్తున్నాము, ఆయన నామముని ఏ విధంగా ప్రచురం చేస్తున్నాము. అలాగనే మరి మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తుంటున్నాము, విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టమైన బలులుగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి విరిగి నలిగిన వారిని కూడా మరి దేవుడు వారి పక్షాన ఉన్న దేవుడు. అతి గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి మనం ఏం ఇవ్వగలుగుతున్నాము, అతడికి అతడు కోరింది మనము ఇవ్వగలగాలి. ఆ యొక్క స్థితిగతులలో మనం ఉండాలి. మరి మనం అనుకున్నది కాదు, కానీ ఆయన ఏదైతే మన యొద్ద నుండి కోరుతున్నాడో అదే మనం ఇవ్వాలి. ఆయనతో సమయం గడపాలని కోరుతుంటున్నాడు. ఆయనతో మరి ఆయన వాక్యము చదవాలని, మరి ఆయన మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. అలాగనే మరి మన ప్రవర్తన అంతటి పైన ఆయన అధికారము ఉండాలని మనం కోరాలి. సో మనం చూస్తుంటున్నాం ఎలాంటి పరిస్థితి అయినా కానీ మరి చాలాసార్లు మన గురించి ఆలోచన చేస్తున్నాము, ఎలాంటి త్యాగము లేదు, ఏమి ఇవ్వలేకపోతుంటున్నాం, మన ధనం ఇవ్వలేకపోతుంటున్నాం, మన ఆయుష్ అనొచ్చు, లేక మనకు కలిగి ఉన్న ఏదైనా కానీ మనం ఇవ్వలేకపోతుంటున్నాం. కానీ ఈరోజు మనం దేవుణ్ణి తలంచుకుంటూ ఈ కొన్ని మాటలు మన హృదయంలో పెట్టుకొని ఎలాంటి త్యాగం, ఆయన ఏం కోరుతున్నాడో అదంతా కూడా ఇవ్వడానికి దేవుడు ఇట్టి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి దేవుడిటి వాక్యమును ఆశీర్వదించునుగాక వినికిడిలో. ఆమేన్. నేను సువాసన బలిగా నీ అగ్నిని దించుము నా బలిపీఠం పైన నీ కొరకే మండు
బలిపీఠముపై మారునుగాక నేను సువాసన బలిగా. ఐక్యమౌనుగాక జీవము గల రాళ్ళన్నీయు కట్టబడునుగాక సత్యమైన బలిపీఠం అర్పిస్తాను. నా శరీర దురాశలన్నీయు దిగివచ్చునుగాక. నాలో దేవుని అగ్ని, నీ అగ్నిని దించుము నా బలిపీఠము పైన. నీ కొరకే మండుచు బూడిదయ్యే వరకు నీ అగ్నిని దించుము నా బలిపీఠము పైన. నీ కొరకే మండుచు బూడిదయ్యే వరకు అర్పిస్తున్నాను. నను నీ బలిపీఠముపై మారునుగాక.